నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, ఒకవైపు నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలతో విభేదాలు, మరోవైపు నందమూరి హీరో పైన ఆరోపణలు చేసి వెరసి ఆ ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోవద్దని సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా కొందరు ప్రజాప్రతినిధుల తీరు మాత్రం మారడం లేదు. ఈ క్రమంలోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వరుస వివాదాల్లో చిక్కుకుని ఎమ్మెల్యే తన సీటుకు ఎసరు తెచ్చుకుంటున్నారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గ పరిధిలో తెలుగుదేశం పార్టీలో ఉన్న తన ప్రత్యర్థులకు చెక్ పెట్టాలనుకుంటున్నారట ప్రసాద్. అయితే ఆ ఆడియో తనది కాదని, తాను ఎన్టీఆర్ను విమర్శించలేదని దగ్గుపాటి వివరణ ఇచ్చుకున్నప్పటికీ ఈ వివాదం ముగియడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా దగ్గుపాటి ప్రసాద్కు టికెట్ లభించింది. రాప్తాడు చెందిన దగ్గుపాటి ప్రసాద్కు అనంతపురం అర్బన్ టీడీపీ టికెట్ లభించింది. ఎంపీపీగా ఉన్న ఆయనకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సహకారంతో టికెట్ దక్కించుకున్నారని అంటున్నారు. కానీ ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నియోజకవర్గంలో సొంత పార్టీలో మిత్రుల కన్నా శత్రువులైతే ఎక్కువయ్యారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విభేదాలు మరింత ముదిరి వీధిన పడ్డాయి. దీంతో పాటు అనేక విషయాల్లో దగ్గుపాటి ప్రసాద్పై వస్తున్న ఆరోపణలతో అధినాయకత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే అనేక సార్లు పిలిచి హెచ్చరికలు కూడా జారీ చేసింది. అయినా పరిస్థితుల్లో మార్పు మాత్రం రాలేదు. వార్ 2 సినిమా విడుదలైన సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ను దూషిస్తూ టీడీపీ చెందిన నేత ధనుంజయ నాయుడుతో మాట్లాడిన తీరును కొందరు వైరల్ చేశారు. ఇది ప్రత్యర్థులపైనంటూ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చెప్తున్నారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించి నిరసన కూడా వ్యక్తం చేశారు. రాష్ట్ర నలుమూల నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి దగ్గుపాటి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత విమర్శలు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను సీఎం చంద్రబాబు, లోకేష్లు ఎంకరేజ్ చేయరు. ఈ క్రమంలోనే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో మందలించారు. ఇటీవల సీఎం దగ్గుపాటిని తన ఛాంబర్కు పిలిపించారు. అనంతపురంలో చోటు చేసుకుంటున్న వివాదాలు, వాటిలో ఎమ్మెల్యే పాత్ర పైన వివిధ మార్గాల్లో సమాచారం తెప్పించుకున్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యే పైన తీవ్రంగా మండిపడినట్టుగా తెలిసింది. దగ్గుపాటి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా వినేందుకు కూడా సీఎం ఇష్టపడలేదట. తనకు అవన్నీ తెలుసునని, ఏమీ చెప్పాల్సిన అవసరం లేదని, పద్ధతి మార్చుకోకపోతే ఉపేక్షించబోనని తీవ్ర స్వరంతో హెచ్చరించారట. ఎంతోమంది సీనియర్లు పోటీ పడ్డా వారిని కాదని ఎన్నికల్లో టికెట్ ఇచ్చామని, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తికి ఎంత బాధ్యతగా ఉండిపోవాల్సిన పోయి తరచూ వివాదాల్లో చిక్కుకోవడం ఏంటని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. ఇకపై ఇలాంటి ఫిర్యాదులు రావడానికి వీల్లేదని, పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే సహించబోనని చెప్పి పంపించారట. దగ్గుపాటితో మరో 5-6 ఎమ్మెల్యేలకు సీఎం ఇదే విధంగా క్లాస్ పీకారు. ఇప్పటికైనా దగ్గుపాటి విభేదాలను పక్కన పెట్టి నియోజకవర్గంలో నేతలందరినీ కలుపుకుని వెళ్లాలని తెలుగు తమ్ముళ్ళు అయితే సూచిస్తున్నారు. ఇంతటితో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టి పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములైతే సరి, లేదంటే వన్ టైం ఎమ్మెల్యేగా మిగిలిపోక తప్పదని పలువురైతే హెచ్చరిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.